హాయ్ హలో స్పాక్స్ తెలుగు వ్యూవర్స్. ఈరోజు మనం 3 నిమిషాల్లో కుబేరా మూవీ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం రండి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల 4 ఏళ్లకు ఒక సినిమా చొప్పున గడిచిన 8 ఏళ్లలో ఫిదా అండ్ లవ్ స్టోరీ లాంటి హిట్స్ ఇచ్చాడు. వాటి తరువాత కుబేరా మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ మీద. ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగ్ అంకుల్, కాలీవుడ్ నుంచి హీరో ధనుష్ మావా అండ్ నేషనల్ క్రష్ రష్మికలతో ఒక వెరైటీ కాంబినేషన్ ఉండటం. ఈ మూవీ మెయిన్గా మన వెటరన్ నాగ్ అంకుల్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంగా నాగ్ స్టామినాకి తగ్గ హిట్లు ఒక్కటి లేవు. టాలీవుడ్లో 4 స్తంభాల్లో 3 స్తంభాలు 150 కోట్ల గ్రాస్ పైగా కొల్లగొట్టారు. కానీ ఆ రేస్లో నాగ్ అంకుల్ వెనుకపడ్డాడు. ఈ మూవీతోనైనా ఆ రేంజ్ హిట్ కొట్టాడో లేదో ఈ మూవీ రివ్యూలో చూద్దాం రండి. ముందుగా కథ విషయానికి వస్తే ఇది ఒక బిచ్చగాడు చుట్టూ తిరిగే కథ. పెద్ద మొత్తంలో డబ్బులతో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎలా తన లైఫ్ మారింది అనేది క్లుప్తంగా స్టోరీ. సిబిఐ ఆఫీసర్గా చేస్తూ సస్పెండ్ అయ్యి 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న దీపక్ తేజ్ మన కింగ్ నాగ్, గ్లోబల్ ఎంటర్ప్రైజ్ CEO నీరజ్ మిత్రాగా నటించిన జిమ్ షెరఫ్ అండ్ తన ఫాదర్ మిత్రాగా నటించిన బాలీవుడ్ యాక్టర్ దాలిబ్ తాహిల్తో తప్పని పరిస్థితుల్లో డీల్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ డీల్ని కంప్లీట్ చేయడానికి ఒక బిచ్చగాడైన దేవా, అదే మన ధనుష్ని ఎంచుకుంటాడు. ఆ డీల్ ఏంటి, మధ్యలో రష్మిక ఎందుకు వచ్చింది, చివరికి ఏమైంది అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది ధనుష్ గురించి. తాను మామూలుగానే న్యాచురల్గా అండ్ రియలిస్టిక్గా యాక్ట్ చేస్తాడు. ఈ మూవీలో అయితే బిచ్చగాడు గెటప్లో జీవించాడని చెప్పొచ్చు. తన పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ లెవెల్లో ఉంది. ఈ మూవీలో తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్తో మూవీ మొత్తం ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ మన నాగ్ అంకుల్ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ రోల్ చేశాడు. ఈ స్టోరీకి తన క్యారెక్టర్ మెయిన్ పిల్లర్. అటు బిజినెస్ మ్యాన్కి అండ్ ఇటు బిచ్చగాడికి మధ్యలో తను అటు మంచికి అండ్ చెడ్డకి మధ్య నలిగిపోయే క్యారెక్టర్లో తన ఎక్స్ప్రెషన్స్తో అండ్ డైలాగ్స్తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇక రష్మిక ప్రీ ఇంటర్వెల్ ముందు ఎంటర్ అవుతుంది. తనకి మంచి రోల్ దొరికింది ఈ మూవీలో అండ్ తన పర్ఫార్మెన్స్ ఆల్సో గుడ్. ఇక నెగిటివ్ రోల్లో చేసిన జిమ్ షెరఫ్ ఒక రిచ్ మ్యాన్గా తన లుక్ అండ్ పర్ఫార్మెన్స్ యాప్ట్గా డీసెంట్గా ఉన్నాయి. షియాజీ షిండే జస్ట్ 10 నిమిషాలు పాత్రలో ఉన్నప్పటికీ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. శేఖర్ కమ్ముల ఈ కథను గ్రిప్పింగ్గా రాసి అండ్ తీసిన తీరు చాలా బాగుంది. కథ నుంచి కొంచెం కూడా డీవియేట్ అవ్వకుండా అండ్ ధనుష్కి అనవసరమైన ఎలివేషన్స్ లేకుండా ఉండి ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా కొంచెం స్లో పేస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నాగ్ అండ్ ధనుష్ సీన్స్ ఇంట్రెస్టింగ్గా అండ్ రష్మిక ధనుష్ సీన్స్ కొంచెం బోరింగ్గా లాగింగ్గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల అయితే స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్గా లెంతీగా ఉంది. ఒక 15 నిమిషాలు ట్రిమ్ చేస్తే మూవీ ఇంకా ఎక్కువ ఆకట్టుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ BGM చాలా బాగుంది అండ్ పాటలు గుడ్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నెగటివ్స్ ఈ మూవీకి కొంచెం స్లో ఫేస్లో కొన్ని ఇల్లాజికల్ సీన్స్తో ఉండటం. ఓవరాల్గా కుబేరా ఈ వీకెండ్ ఖచ్చితంగా థియేటర్లో చూడవలసిన సినిమా. నా రేటింగ్ ఈ మూవీకి 3/5. మీకు ఈ మూవీ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.